హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మంచి ఒక టాపిక్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ నేనైతే. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ మీకు మంచి విషయాలైతే చెప్తాను. బద్ధకం లేకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి? బద్ధకం లేకుండా మనం ఎలా కష్టపడితే మనం ముందుకైతే వెళ్తాము అనే విషయం గురించి నేను చెప్తాను. అటు బ్లౌజ్ స్టిచ్చింగు నేర్చుకున్నట్టు ఉంటుంది. నేను చెప్పే మ్యాటర్ కూడా మీకు ఉపయోగపడినట్టు ఉంటుంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? ఇప్పుడైతే మాత్రము ఏదైనా గూడా సరే, ఎప్పుడైనా గూడా సరే, మీతో ఒక్క మాట ఒకే ఒక మాట చెప్తానండి. మనము బద్ధకం అనేసనేది పెంచుకోవడం దేనివల్ల వస్తుందో తెలుసా అండి? చెప్పాను. ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను కదా! మన పరిసర ప్రాంతాలనేసనేది మనకు అనుకూలంగా ఉంటే, మనకి ఎలాంటిదైనా సరే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. అప్పుడు బద్ధకం అనేసనేది మన దరి చేరదు కదా! టైమ్ టు అనేసని చెప్పేసి టైమ్ టు కేటాయించండి. టైం ఎప్పుడు కేటాయించాలి అనేసని చెప్తాను కదండీ నేను. అది నిజమే కదండీ. టైం అనేది కేటాయించడం వల్ల మనకి బద్ధకం అనేసనేది ఉండదు. టైం ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసినట్టు ఉంటుంది. స్టిచ్చింగే కాదండి ఏ వృత్తైనా గూడా సరే, ఏదైనా గూడా సరే మనము బద్ధకం అనేసనేది పెట్టుకున్నామంటే మాత్రము అది ఎప్పటికి మనకి ఉపయోగపడదండి. మన భవిష్యత్తులో కూడా మన పిల్లలకు కూడా చాలా ఎఫెక్ట్ అయితే అవుతుందండి. మనకు కూడా చాలా ఇబ్బందనేది వస్తుంది. అందుకే చెప్తున్నాను టైం ఫాలో అవ్వండి. సమయం చాలా 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 ముఖ్యమనమాట మనకి. సమయాన్ని ఎప్పుడు వృధా చేయకండి. ఓకేనా? ఇప్పుడైతే మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేనైతే అండి ఎలా చేస్తానంటే చూడండి, ముందు నా స్టిచ్చింగ్ పరిసర ప్రాంతాలైతే మాత్రము నీట్‌గా అయితే పెట్టేసుకుంటానండి. స్టిచ్చింగే కాదండి, ఏదైనా గూడా సరే మనము ఏ పనైనా గూడా సరే మనకి నీట్‌గా ఉంటేనే కదా! మళ్ళీ తరువాత కూడా అదే ప్లేస్‌కొచ్చి మనం ఏదైనా పని చేయాలంటే ఆ ప్లేస్ అనేసి బాగుంటేనే కదా! మళ్ళీ అక్కడ ఏదైనా పని చేయాలనేసి అనిపిస్తుంది కదండీ మనకు కూడా. అందుకే చెప్తున్నానండి. క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది నేర్చుకోవాలండి. తర్వాతేమంటే మనం పని చేస్తాం కదా! ఆ పని చేసే వస్తువులు కూడా మనకి బాగా నీట్‌గా ఉండాలి కదా! అవి కొద్దిగా ఏమైనా రిమార్క్ అనేసనేది ఉన్నిందనుకో, దానిపైన మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందా? ఇప్పుడు సపోజ్ నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కదండీ! ఆ స్టిచ్చింగ్‌లో నా మిషన్ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుంది. రిపేర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు దారం ఏదో తెగిపోవడము, అటుకొకసారి తెగిపోతూ ఉంటుంది. స్టిచ్చింగ్ చేసే మధ్యలో తెగిపోతూ ఉంటుంది కదా! అప్పుడైతే చాలా ఇబ్బంది కదా! ఇది స్టిచ్చింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా! అసలు ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా! ఈ మనకి రిపేర్ అనేది లేకుండా బాగా కరెక్ట్‌గా గాని మనము సర్వీస్‌కనేది ఇచ్చుకుంటా కరెక్ట్‌గా గాని మనం ఆ లెవెల్‌లో గాని పెట్టుకున్నామంటే, మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ కలుగుతుందండి. చాలా ఇంపార్టెన్స్ నాకు తెలిసినంత వరకు అది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మిషన్ అయితే ఆల్రెడీ నా మిషన్ అయిపోతా ఉందండి. 9 సంవత్సరాలు అవుతా ఉంది. నా మిషన్ పాత మిషన్ అయితే ఉన్నింది. అదైతే అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఉన్నింది ఫ్రెండ్స్ నాది. అది చిన్న మిషన్ అది. ఉషా కంపెనీ చిన్న మిషన్ అది. ఆ మిషన్ ఏం చేశానంటే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అప్పుడు మోటర్ అనేది సెట్ చేసుకోలేదు. కాలుతోనే తొక్కుతున్నాననమాట. తొక్కుతున్నాను బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. అప్పుడు ఇంట్రెస్ట్‌గా కూడా పర్లేదు. అప్పుడు స్టార్టింగ్ కదా! నేర్చుకునే స్టార్టింగ్ కాబట్టి నేను ఇంట్రెస్ట్‌గా అయితే కటింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ గూడా చేస్తున్నా. చాలామంది కూడా ఇస్తా ఉండేవాళ్ళనమాట. మోడల్స్ గూడా అంత బాగా అయితే వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళు చెప్పిన దానికన్నా హెవీ మోడల్ అయితే ఇంట్రెస్ట్‌గా పెట్టేదాన్ని. ఎందుకంటే ఆహ్, నాకు తెలియాలి, తెలుసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్‌తో అయితే మాత్రం అప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని. కాలుతో తొక్కుతూ. మోటర్ లేదనమాట. ఇప్పుడైతే మాత్రం అంత ఇంట్రెస్ట్ రావడం లేదండి. ఎందుకంటే నాకు మోటార్ సెట్ చేసుకున్నా. మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద మిషన్ అనేది ఉషా కంపెనీ మిషన్ అనేది తెచ్చేసుకున్నాను నేను. అప్పుడు ఆ మిషన్ అనేసి 9,500 అయితే ఉన్నింది. మోటార్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మొత్తానికొచ్చి 10,700 అయితే అయింది నాకు అప్పుడు. 7 సంవత్సరాలు. అప్పుడు తీసి పెట్టుకున్నాననమాట. అప్పుడు మోటార్‌తోనే తొక్కుతున్నాను కదా! మోటార్‌తోనే రన్నింగ్ చేస్తున్నాను నేను టైలరింగు. అందువల్ల నేనేం చేశానంటే, ఏమన్నా మోటార్ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే, కాలుతో తొక్కదామనేసన్నా కూడా నాకు ప్రెషర్ అనిపిచ్చేదనమాట. స్టిచ్చింగ్ చేయాలనేసన్నా కూడా అంత ఓపికగా చేసేదాన్ని కాదు నేను. అందుకే చెప్తున్నాను. ఏదైనా అలవాటు పడితే దానికే అలవాటు పడిపోతామండి మనము.
దానికి అలవాటు పడిపోతాము. ఆ తప్పు కూడా చేసుకోవద్దండి. ఇట్లా తొక్కేదానికి మనకి ఇంట్రెస్ట్ చూపించాలి. మోటార్ మీద మనము పని చేసుకునేదానికి కూడా ఇంట్రెస్ట్ అనేది అనిపించాలండి. నాకైతే అలవాటు తప్పిపోయింది. సిజరీను ఈ ఆపరేషన్ చేసుకొని ఎక్కడ ఇంకా అవ్వదని చెప్పేసి నేను తొక్కలేకపోతున్నానండి. ఎక్కువ ప్రెజర్ అనేది అనిపిస్తూ ఉంది నాకు. అందువల్ల చెప్తున్నానండి నేను. ఇప్పుడైతే నేను 7 సంవత్సరాలకైతే మాత్రం మోటార్ అనేది చిన్న మోటార్ అనేది సెట్ చేసుకున్నాను దానికి. అది ఎక్కువగా అరుస్తుందనమాట. సౌండ్ ఎక్కువగా ఉండేది ఆ మోటరు. తర్వాత ఏమంటే ఆ మోటర్ అయితే ఎక్కువగా అరుస్తూ ఉంది. బేరింగ్స్ అనేది పోయాయి అనేసి అన్నారు. కార్బన్ ఏదో కాలిపోయింది. అందువల్ల అది పనిచేయడం లేదు, ఆగిపోతా ఉందనేసి అని చెప్పేసి దాన్ని చాలాసార్లు రిపేర్కి ఇచ్చాను నేను. 8, 9 సార్లు రిపేర్కి ఇచ్చాను. లాస్ట్కి ఏమంటే చాలా పాడైపోయింది. ఎందుకులే దీనికన్నా కొత్తది తీసుకుందాము, మనది పెద్ద మిషన్ కదా, దానికి తగ్గట్టుగా పెద్ద మోటార్ అయితే తీసేసుకుందాము అనేసి అని చెప్పేసి పెద్ద మోటార్ అయితే తీసుకున్నానండి. చాలా స్మూత్గా ఉందండి ఆ మోటార్ అనేది. నేను చూపించానండి, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను ఆ మోటరు. చూడండి ఒకసారి. చాలా బాగా నాకైతే మాత్రం చాలా యూజ్ఫుల్ అండి. ఇప్పుడైతే నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళేసి వస్తాను కదా, అర్జెంటుగా ఎవరైనా సరే బ్లౌజ్ ఏమైనా కుట్టమంటే అప్పుడైతే టయార్డ్గా ఫీల్ అయిపోతుండేదాన్ని. అప్పుడు ఆ చిన్న మోటార్ ఉన్నప్పుడైతే అబ్బా కుట్టలేమే, మన వల్ల కాదు, ఇరిటేషన్గా ఉంటుంది అనేసి అనుకొని గమ్మని పడుకునేసేదాన్ని. ఏదో ఒక సాకు చెప్పేదాన్ని వాళ్ళకి, నేను కస్టమర్స్కి. ఇప్పుడైతే మాత్రం ఎవరైనా అడిగారంటే ఇమీడియట్గా మిషన్ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ మోటార్ కూడా నాకు చాలా సూపర్ మోటార్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తూ ఉందండి. పెద్ద మోటరు. ఎక్కువైతే అమౌంట్ అయితే కాదండి. మనం 2 డేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అందువల్ల చెప్తున్నాను నేను. మోటార్ అనేది మనము, నాకైతే మోటార్కి అయితే 2250 రూపాయలు అయితే అయ్యింది. అలాంటి మోటార్ అనేది బెస్ట్ మోటార్ అనేది తెచ్చేసుకున్నామంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బెనిఫిట్గా కూడా ఉంటుందండి. అందువల్ల చెప్తున్నాను నేను. మనం పని చేసే వస్తువులు కూడా చాలా యూస్ఫుల్గా ఉండాలండి, చాలా బాగుండాలి. పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇరిటేషన్ అనేది రాదన్నమాట, ఒత్తిడి అనేది రాదన్నమాట. మధ్యలో దారాలు తెగిపోతూ ఉంటే సిజర్ కూడా ఇంపార్టెంట్ అండి. సిజర్ కూడా మనకి కట్ చేయకుండా ఉన్నట్లుగా పదును కానీ పోయిందంటే, కటింగ్లో కొద్దిగా ప్రాబ్లం అనేది వచ్చిందంటే, షార్ప్ అనేది లేకపోతే కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ అనిపించదండి. అందుకే ప్రతి ఒక్క వస్తువు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ మనం ఎంత భద్రంగా, ఎంత మెరుగ్గా, ఎంత షార్ప్గా పెట్టుకుంటామో మన బ్రెయిన్ కూడా అలానే ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, బద్ధకం వచ్చేది వీటి వల్ల కూడా బద్ధకం వస్తుందండి. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఏమండి, ఎందుకు అక్క ఇలా చెప్తుందనేసి అని మీరు అనుకోవద్దండి. ఒక్కసారి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. మిషన్ అనేది 2 మంత్స్కి 3 మంత్స్కి సర్వీస్కి అయితే ఇవ్వండి. మీరు సర్వీస్కి ఇచ్చారంటే మీకు బాగా మంచి రన్నింగ్ అవుతుందండి. స్టక్ అవ్వదు, నూలు అనేది ఇరక్కపోదు, ఆ దారం తెగిపోకుండా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. స్పీడ్గా రన్ అవుతుందండి నా మోటార్ అయితే. స్పీడ్గా హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అనేది హాఫ్ అన్ అవర్లో స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అప్పుడే కుట్టేసాం ఆ బ్లౌజ్ అన్నట్టుగానే అనిపిస్తూ ఉంది ఇప్పుడు నాకు. దాదాపు అప్పుడైతే ఒక్క రోజుకైతే మాత్రం నేను 4-5 బ్లౌజెస్ అనేది, లైనింగ్ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసేదాన్ని అండి అప్పుడు. ఇప్పుడైతే మాత్రం నేను బ్లౌజెస్ అనేది 10 కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసేస్తానండి. 10 బ్లౌజులు కూడా ఈజీగా చేసేస్తానని ఒక నమ్మకం అనేది వస్తుందన్నమాట. మోటార్ కూడా ఇంపార్టెంట్ అండి. అందుకు చెప్తున్నాను నేను. మనం పని చేసే వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఉండాలండి. మనం మన చుట్టుపక్కల అనేది కూడా క్లీన్ అని గ్రీన్ అని ఉంటే మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. పీసులు కూడా ఏం చేస్తామంటే కటింగ్ అయితే చేస్తాం కదా, కటింగ్ చేసిన తర్వాత అన్నీ ఒక్కసారిగా కటింగ్ అనేది చేసుకుంటాం కదా అండి. ఇప్పుడు ఎవరైనా ఒక కస్టమర్స్ అయితే ఒక 10 బ్లౌజులు అయితే ఇచ్చేస్తారనమాట. 10 బ్లౌజులు ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్స్ బ్లౌజ్ ఏం చేస్తాము, త్వరగా కటింగ్ చేయాలంటే మాత్రం ఒక బ్లౌజ్ మీద, ఒక పీస్ మీద 4-5 పీసులు అయితే అలానే పెట్టేసుకుంటాను నేనైతే. త్వరగా అయిపోవాలి ఈ రోజంతా కటింగ్ అనేది ఒక 30-40 బ్లౌజులు అనేది కటింగ్ చేసి ఆడ పెట్టేయాలి, అంతే నా టార్గెట్ అని ఆలోచన చేసుకునేసండి నేను చెప్తున్నానండి. నేను చెప్పేది నిజమండి. ఒకసారి చూసారు కదా వీడియోలో కూడా, నేను కటింగ్ చేసే వీడియోలు కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా. ఒకసారిగా కటింగ్ చేసుకుంటాం కదా, వాటిని అలానే పెట్టేసేయకండి.
అలానే పెట్టేసి మీకు డిఫరెంట్గా ఉంటుంది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ప్రెజర్గా ఉంటుంది, స్టిచ్చింగ్ చేయాలనిపించదు. నేనేం చేస్తాను, ఒక కస్టమర్వి ఒక 10 బ్లౌజెస్ కదా, 10 బ్లౌజులు కదండి. ఆ బ్లౌజులు అనేది కటింగ్ చేస్తాం కదా. కటింగ్ చేసినప్పుడు ఆ బ్లౌజులు ఏం చేస్తానంటే పీసు ఇప్పుడు పీసులన్నీ ఉంటాయి కదా, డివైడ్ చేస్తాను నేను. ఆ పీస్కి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్ పీసులు అన్నీ ఉంటాయి కదా, ఒకే బ్లౌజ్వి ఒకే కలర్ పక్కన డివైడ్ చేసి పెట్టేసుకుంటానండి. 10 బ్లౌజెస్కి అయితే పెట్టేసుకుంటా, తనిగా పెట్టేసుకుంటానండి. పెట్టేసుకునేసి తనిగా ముడేసి పెట్టేసుకునేసి ఇంకా ఆది బ్లౌజ్ ఉంది కదా, దానిపైన పెట్టేసి పక్కన దోసేస్తానండి. అంతే అండి. ఆ విధంగా అన్ని బ్లౌజులు అనేసి ఆ విధంగా నేను కటింగ్ చేసుకుంటానండి. తర్వాత రోజు ఏం చేస్తామంటే ఇంకా క్లీన్ ప్రాసెస్ కదండి. ఇంకా నైట్ టైంలో మనం ఏం చేస్తామంటే పడుకునేటప్పుడు క్లీన్ అనేది చేసేసేయాలండి. మిషన్ దగ్గర క్లీన్ అనేది ఉండాలండి. మిషనే కాదండి, వంట రూమ్లో కూడా క్లీనింగ్ చేసుకుంటే మార్నింగ్ లేస్తాం కదండి. మార్నింగ్ లేచినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. మనకి పని చేయాలి అని మనకి ఆలోచన వస్తుంది, తెలుసా అండి. ఒకసారి లేండి, పొరపాటున మనం 4 గంటలకు మెలకు వచ్చేసిందంటే మనకి అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, అరే ఇంట్లో పని చేసుకుందాం అని ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. మనకి క్లీన్గానే ఉంటుంది కదా, కొద్దిగానే కదా పని ఉంటుంది, ఆ పని కూడా చేసుకుందాం, నీట్గా బాగుంటుందేమో అని ఒక ఆలోచన అయితే వస్తుందండి. సరే, తర్వాత ఏం చేస్తామంటే మిషన్ దగ్గరకు వస్తాం కదా, ఇక్కడ క్లీనింగ్ అయితే నైట్ అయితే క్లీనింగ్ చేసుకుంటాం కదా. మిషన్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఈ బ్లౌజెస్ చూస్తాం కదా, నాకైతే మాత్రం ఈ బ్లౌజెస్ని అయితే ఎప్పుడెప్పుడు ఇంకెత్తుకొని మనం కుట్టేద్దామా, స్టిచ్చింగ్ చేసి ఆడ పెట్టేద్దామా అని ఇంట్రెస్ట్లోనే ఉంటానండి. ఈ టైంకి అయితే ఈ బ్లౌజెస్ అనేది కుట్టేయాలి అంతే, ఆ టార్గెట్లోనే కూర్చుంటానండి నేను మిషన్ దగ్గర. కూర్చున్న తర్వాత ఈ 10 బ్లౌజెస్ ఉన్నాయి కదండి, సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్లౌజెస్ అన్నీ కూడా ఏం చేస్తానంటే దారాలు అనేది చూసుకుంటానండి. దారాలు ఉన్నాయా లేవా అని చూసుకుంటాను ముందు. నేను వాటికి మ్యాచెస్ ఉన్నాయా లేవా అని చూసుకుంటాను. లేకపోతే ఏం చేస్తానంటే ముందటి రోజే నేనేం చేస్తానంటే ఇంకా మామూలుగా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఇంకా దారాలు ఉండకెళ్ళి తీసేసుకునేసి ముందుగానే పెట్టేసుకుంటా, అరేంజ్ చేసుకుంటాను అనమాట. చేసుకున్న తర్వాత అవన్నీ రెడీగా పెట్టేసుకుంటాను. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క ఉండ అయితే తీసేసుకునేసి ఆ బ్లౌజ్ని అయితే ఇంకా నేను తనిగా చుట్టి పెట్టేశాను కదా, ఇంకా కుట్టేదానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ అండి. 20 నిమిషాల కన్నా 15 నిమిషాలకు అనేది బ్లౌజ్ అనేది, సింగిల్ బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేసి ఆడ పెట్టేస్తాను అంతే. అట్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా బ్లౌజ్ కుట్టాలి అనేసి అనిపిస్తుందండి. నా ప్రాసెస్ అయితే ఇదండి. అదే నాకు ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి నాకు మాత్రము. కానీ పిల్లాడు ఉన్నాడు, పిల్లాడు లేసేసరికి మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోవాలి, కుట్టేయాలి అంతే. ఒక టార్గెట్ అండి. మనకి ఎందుకు వస్తుందో తెలుసా, ఆ టార్గెట్ అనేది బద్ధకం ఎందుకు రాదో తెలుసా, మనం చేసే పని అనేది కరెక్ట్గా ఉండాలండి. ఒక పద్ధతి ప్రకారంగా చేసుకున్నామంటే ఖచ్చితంగా మనము బద్ధకం అనేది అసలు ఆటోమేటిక్గా బద్ధకం అనేది రాదండి నాకు తెలిసి. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరి ఇంకా కొంతమందికి చేరువ చేశారంటే మాత్రము ఇంకా కొంతమందికి అయితే తెలుస్తుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా యూజ్ఫుల్ టిప్స్ అనమాట. పిల్లలు ఉన్నా కూడా సరే, పిల్లలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. పిల్లల్ని చూసుకునేసి ఇంట్లో పని చేసేసుకునేసి ఇంకా మిషన్ దగ్గరకు రావాలంటే చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మీరు ఒక్కసారి చేయండి, మీకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాను. చాలా టిప్స్ అయితే చెప్పాను. నేను చూస్తున్నారు కొంతమంది అయితే అసలు సబ్ చేసుకోవడంలో లైక్ కూడా చేయడం లేదు, చూస్తున్నారు, స్కిప్ అయితే చేస్తున్నారు. పూర్తిగా ఒక వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే కదా అర్థమవుతుంది మ్యాటర్ ఏమి ఎట్లా అనేసి. ఓకేనా అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, చాలా నేనైతే మాత్రము బ్లౌజు స్టిచ్చింగ్ అయితే ముందు కటింగ్ అయితే చేసుకుంటాను కదా, అన్ని పార్ట్స్ అనేసి డివైడ్ చేసుకుంటానండి. చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేయాలంటే. హాఫ్ అన్ అవర్కి అంతా కుట్టేస్తానండి. ఆ స్మూత్గా ఉండేదాని వల్ల నాకు మోటరు
దారం అనేది ఎక్కడ తెగలేదని నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఈరోజు. ఊరెళ్ళానా, ఊరెళ్ళేసి అసలు హెల్త్ కూడా సరిలేదు నాకు. కానీ ఎందుకు ఖాళీగా ఉండేదిలే అనేసి అని చెప్పేసి ఏం చేశానంటే ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను నేను. కటింగ్ చేసి పెట్టిన బ్లౌజ్ అనమాట ఇది. నేను కటింగ్ కూడా పెట్టాను చూడండి, కటింగ్ వీడియో. అదే బ్లౌజ్ అనమాట ఇది. దీన్ని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము. ఎందుకు మనము కొద్దిగా కొద్దిగా బద్ధకం అనేది పెట్టుకున్నామంటే అలా బద్ధకంగానే ఉంటుంది. ఏదో 200 అనేది వస్తుంది మనకి, అమౌంట్ అనేది వస్తుంది కదా, ఒక హాఫ్ అన్ అవరు. ఇంకా పిల్లాడు నిద్రపోతున్నాడు, పిల్లాడేం పడుకునేసాడు, నిద్రపోతున్నాడు, ఇంక ఖాళీయే కదా నేను అని చెప్పేసి దాన్ని అయితే ఇంకా స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను. స్టిచ్చింగ్ చేస్తూ మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో కూడా పెడుతున్నానండి. ఓకేనా అండి? నాకైతే మాత్రం చాలా యూజ్ అనేసి అనిపిస్తుందండి. ఇంకా మీకు ఎలా ఉందో ఏమో తెలియదు, నాకైతే మాత్రం ఈ టిప్స్ అనేది చాలా యూజ్ అనిపిస్తుంది. చేస్తున్నాను కూడా, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఉపయోగపడిందని చెప్తున్నాను. ఒకసారి మీకు ఎలా అనిపించింది, మీకేమన్నా ఐడియాస్ ఏమన్నా వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను తెలుసుకుంటాను. ఓకేనా అండి? ఇంకా బ్లౌజ్ కటింగ్ ఈ స్టిచ్చింగ్ అయితే మాత్రం లాస్ట్ అయిపోయిందండి. జాయింట్ కూడా చేసేసాను, హ్యాండ్స్ అంతా కూడా. సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఉంటుంది కదండి, అక్కడ రఫ్ అనేది మనం చేసుకోవాలండి. ఎక్కువ రఫ్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఊడకుండా బాగా ఫిట్గా ఉంటుందండి. కస్టమర్స్ కూడా అటార్ దగ్గరనే మనకి మన స్టిచ్చింగ్ అనేది చూస్తారనమాట. ఆ సైడ్ ఉంటాయి చూడ ఫినిషింగ్ దగ్గర, ఆ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా బాగా గట్టిగా ఉన్నిందంటే రఫ్ చేసామంటే ఏ కస్టమర్స్ కానీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఊడిపోదు కదా, ఈమైతే బాగా కుడుతూ ఉంది, స్టిచ్చింగ్ బాగా చేస్తూ ఉందని చెప్పేసి ఇస్తారనమాట. ఓకేనండి? చూడండి, మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఈజీ అండి. నాకైతే మాత్రం చాలా ఈజీ అనిపించిందండి. ఈ మోటార్ తెచ్చేసుకునే దానివల్ల నాకు అనేది చాలా చాలా అసలు చాలా బెనిఫిట్ అనేసి అనిపించిందండి నాకైతే మాత్రం ఫ్రెండ్స్. 2250 రూపాయలు అనేసి మనం ఎక్కువ అమౌంట్ అనేసి అనుకున్నామంటే పప్పులో కాలేసినట్టే అండి. ఆ 2000 ఒక రోజులో మనం సంపాదించవచ్చు. మోటార్ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటే మనకి. సరే అండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఈ కొత్తగా నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటంటారా? వాళ్ళ పరిస్థితి అయితే మాత్రము 1-2 బ్లౌజులు కుడతారా, కుట్టిన తర్వాత వేసి చూస్తారా, వాళ్ళకే కుట్టుకుంటారులే, వాళ్ళకే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు. సరేలే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే, అమ్మలకి, వాళ్ళ ఇంట్లో ఉండే అక్క చెల్లెలకి, వదినకి, ఎవరికైనా కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తారు కదా. ఎందుకంటే బయట వాళ్ళు చేస్తే బాగుండదు కదా, అప్పుడే కదా మనము బిగినర్స్ కదా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం అనేసి అనుకొని ఇంట్లో వాళ్ళకి ప్రయోగాలు చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, వేసుకున్న వాళ్ళు ఏదో ఒక రిమార్క్ వచ్చిందంటే మాత్రము అంతే, ఇలా కుట్టావే చాలా రిమార్క్ అయితే ఉంది అనేసి అని డిసప్పాయింట్ చేస్తారనమాట. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది తెలుసా, మనం కుట్టినా కూడా సరే, అయ్యో మనకి ఇంకా రాదులే, స్టిచ్చింగ్ అవసరం లేదు మనకి, ఇంకెందుకు మనం స్టిచ్చింగ్ చేసేది అనేసి అనుకొని చాలా సఫర్ అయిపోతారండి. అందుకే చెప్తున్నానండి, ఎప్పుడైనా కూడా సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళని కొద్దిగా మోటివేషన్ అనేది చేయండి, డిసప్పాయింట్ అయితే చెయ్యొద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా అసలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. పర్లేదులేమ్మా, ఇప్పుడు కొద్దిగా అయితే ట్రై చేసావు, ఏదో కొద్దిగా పర్లేదు, ఈ తప్పు ఉంది కదా, ఆ తప్పుని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టేటప్పుడు సరి చేసుకో అని చెప్పారంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సరే ఇంకో బ్లౌజ్ కుడదాము, దీంట్లో వచ్చిన తప్పు దీంట్లో మనం కరెక్ట్ చేసామంటే కరెక్ట్గా ఉంటుందేమో చూద్దామనేసి అని ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. ఓకేనా అండి? నాకైతే మాత్రము నేను పాటించిన టిప్సు, నేను పడ్డ శ్రమ, అనుభవాలు అన్నీ నేను చెప్తున్నానండి. నాకు అనిపించినటువన్నీ నేను చెప్తున్నాను, నేను ఫేస్ చేశానన్నమాట, అందువల్ల చెప్తున్నాను. ఇంకొక విషయం అండి, బ్లౌజు కటింగ్ అయితే చేస్తాం కదండి, కటింగ్ అనేది మనకి త్వరగానే అప్పటికే వచ్చేదండి. నెమ్మదిగా నిదానంగా రావాలండి. ఎలాంటి వృత్తుల వారికైనా, ఒక డాక్టర్కైనా, ఒక కుమ్మరి వాడికైనా, ఒక స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా, ఎలాంటి విద్య అయినా, ఎలాంటి వృత్తి అయినా, ఏదైనా కూడా సరే అండి, అప్పుడప్పటికే రాదండి.
ఇప్పుడు సామెత చెప్తారు కదా, డాక్టర్ అనేవాడు కూడా ఒకరిని ఇద్దరిని చంపనిదే డాక్టర్ కాడు అనేసి అంటారు కదండి. ఏ విద్య అయినా కదా సరే మనకు ఆటోమేటిక్గా రాదండి. చూసిన వెంటనే వచ్చేయాలంటే అది ఎలా వచ్చేస్తుందండి. నేను కూడా చాలా అసలు ఉంటాయి కదండి పీసెస్ అనేది చాలా నేను పాడు చేసానండి. నేను పాడు చేసిన తర్వాతే నాకు తర్వాత ఆటోమేటిక్గా తెలుసుకున్నానండి. నేను ఏది ఎట్లా అనేసి అని తెలుసుకున్నాను. నేను దగ్గర ఇప్పటికైతే పర్లేదండి. ఇప్పుడు కూడా కొన్ని ఏదో మిస్టేక్ అనేది కొద్దిగా చేస్తుంటానేమో. చెప్తుంటారు తీసుకున్న కస్టమర్స్ అయితే కొద్దిగా సంఖలో కొద్దిగా లూజ్ వస్తుంది అనేసి అంటూ ఉంటారు. అలాంటివన్నీ నేను రిమార్క్ అనేది నేను చెప్పిన దానివల్ల బాధపడినండి. అలాంటి వల్ల తెలుసుకుంటాను. నేను తెలుసుకుని దానివల్ల ఇంకొక బ్లౌజ్ కుట్టేటప్పుడు అలాంటివి రాకుండా చూసేసుకుంటాను నేను. ఓకేనండి. కస్టమర్ చెప్పారనేసి అని సఫర్ అవ్వద్దు, బాధపడద్దండి. ఇంకా తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల మనకేం అసలు ఏమి పోయేదేమీ లేదు. ఇంకా తెలుసుకుంటాము, తెలియని కూడా తెలుసుకుంటామండి. అందుకే చెప్తున్నాను, ఏది మనకి వెంటనే రాదండి. ఓకేనా అండి. పదే చెప్తున్నాననేసి అనుకోవద్దండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉన్నారు చాలామంది, చూస్తారనేసి అని నా ఆలోచన అండి. ఉపయోగపడుతుంది. ఓకేనా అండి. సరే అనుకొని కటింగ్ అనేది నేర్చుకోవాలి. బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే కటింగ్ నేర్చుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసామంటే మనకి ఇంకెలాంటి పొరపాటు అనేది రాదండి బ్లౌజ్లో. ఎవరికైనా సరే మనము ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. కటింగ్ ఇంపార్టెంట్ అండి. కటింగ్ నేర్చేసుకోవాలండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా అండి. ఎలా చేస్తారంటే ఫస్ట్ కటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ అయితే కటింగ్ అనేది ఉతారుగా మెజర్మెంట్ అయితే పెట్టుకొని కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసి మిషన్ అనేది ఒకటి తెచ్చేసుకోండి. మీకు అనేసి చిన్న మిషన్ తెచ్చుకుంటే మనకి అది పాడైపోయే వస్తువు కాదండి. ఎప్పటికైనా లైఫ్లో మనకు ఉపయోగపడుతుంది ఆ మిషన్ అనేది. ఓకేనండి. మన ఇంట్లో వాళ్ళ బ్లౌజ్లే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏమైనా చినిగిపోయి ఉంటాయి వాటినే స్టిచ్చింగ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గరికి ఎత్తుకోకపోతే అప్పుడప్పటికే మనం స్టిచ్చింగ్ చేయిస్తారా? చేసేవరండి, ఎవరు చేసేరండి. ఓకేనండి, చెప్తున్నాను. సరేని మన ఇంట్లో ఒక మిషన్ అనేది తెచ్చేసి పెట్టుకుంటే మనము ఆది బ్లౌజు ప్రకారం అయితే స్టిచ్చింగ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసామా, దాన్ని వేసుకున్నామా, ఎక్కడెక్కడ రిమార్క్ వచ్చింది, ఏమి ఎట్లా అనేసి అని చెప్పేసి అన్నీ చూసేసుకుంటాం అన్నమాట. చూసుకున్న తర్వాత ఆ రిమార్క్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మళ్ళీ టేప్ కొలత అనేది పెట్టేసుకోవాలండి. టేప్ కొలత అనేది పెట్టేసుకునేసి స్కేల్ ప్రకారం అయితే ఉంటుంది కదండి, కరెక్ట్గా మెజర్మెంట్ అనేది గీసేసుకునేసి మనం కానీ ఒక కటింగ్ చేసుకున్నాం. కటింగ్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది. ఆ కటింగ్ని ఇప్పుడు టేప్ కొలత మన సైజు ప్రకారం అయితే తీసేసుకుంటున్నాం. అంతే అండి. దీనికి మనకేమంత తేడా ఏమంత లేదండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి. టేప్ కొలతతో ఒక స్టిచ్చింగ్ చేసేసుకోండి. చేసిన తర్వాత అప్పుడు మనకు రిమార్క్ కానీ వచ్చిందంటే ముందు వచ్చిన బ్లౌజ్ కన్నా ఇది మనకి యాస్టీజ్గా అలాంటి రిమార్క్ అయితే రాదండి, ఎవరికీ రాదండి. ఖచ్చితంగా బాగా వస్తుంది. కొద్దిగా ఏదో వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా లోతు అనేది తీసేసుకోవాలి. సంఖ భాగంలో చాలామందికి వస్తుందండి. సంఖ భాగంలో లూజ్ అనేది గూడ వస్తుందండి. క్లాత్ అనేది పైకి లేచుకుంటూ ఉంటుంది. అలాంటి దగ్గర కొద్దిగా లోతు అనేది తీసేసుకున్నాం. ఫ్రంట్ భాగమే అండి. లోతు అనేది తీసేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేసిందంటే ఇంకేం అవసరమే లేదండి. చాలామంది కష్టం అని ఫీల్ అయిపోతుంటారు. బ్లౌజ్ కటింగ్ అనేది కష్టమేమీ లేదండి. స్టార్టింగ్లో ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. 1కి 10 సార్లు ట్రై చేస్తేనే కదా అది మనకు సులువుగా వచ్చేదానికి. చదువైనా కూడా అంతే అండి. చదువు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మనకేమీ రాదు. నేర్చుకోగా ఒక పేపరే చదివేస్తాం 3 డేస్కి 3 ఇయర్స్కి చదివేస్తాం కదా. ఆలోచన చేయండి. నేను చెప్పేది కూడా చాలా ఇంపార్టెన్స్ అని అందుకే చెప్తున్నానండి. ఏదైనా మనం నేర్చుకున్న దాని ప్రకారమే ఏదైనా మనకు తెలుస్తుందండి. మనం ఎంత నేర్చుకుంటామో అంత తెలుసుకుంటామండి. ఓకేనా. అలా అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నానండి. బ్లౌజు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. మెడ పీస్ అయితే పెడుతున్నానండి. మెడ పీస్కి అయితే మాత్రం నేను చాలామంది హెమ్మింగ్ అయితే చేసుకుంటారు కదండి. హెమ్మింగ్ అయితే చేసుకోనండి. నేను హెమ్మింగ్ అయితే దారం అనేది ఊడిపోతూ ఉంటుంది కదా, హెమ్మింగ్ చేస్తుంటాము.
దారం అనేది అప్పటికి కొన్ని రోజుల తర్వాత వేసుకుంటూ ఉంటారు. వేసుకున్న తర్వాత ఆ దారం అనేది ఊడిపోతుంది కదా, అలా చేసుకోకుండా పీస్ని ఏమంటే నేను మిషన్ కుట్టే స్టిచ్చింగే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటానండి. వేసుకుంటే చాలా ఫిట్గా ఉంటుంది. చూసేదానికి రౌండ్ షేప్ కూడా బాగా మెజర్మెంట్ ప్రకారం మనకి రౌండ్ షేప్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఓకేనండి. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా సరే మనకు చాలా బాగుంటుందండి. కస్టమర్స్ కూడా చాలా ఇష్టంగా ఇస్తారండి. ఇప్పుడు అయిపోయింది కదండి, అయిపోయింది బ్లౌజ్ అనేది. చూడండి ఎలాంటి మీకు రిమార్క్ లేకుండా ప్రతి ఒక్క మెజర్మెంటు కటింగ్లో ఉందండి. ఏదైనా కూడా సరే మనం కటింగ్ చేసే విధానంలో ఉందండి. ఏదైనా కూడా సరే మనం కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఓకేనండి. బ్లౌజ్ అయితే అయిపోయిందండి. బ్లౌజు స్టిచ్చింగ్ చూసినట్టు ఉంటుంది, నా మాటలు మీకు విన్నట్టు ఉంటుందని చెప్పేసి బ్లౌజ్ స్టిచ్చింగు పెడుతూ మీకు బద్ధకం లేకుండా ఎలా అని చెప్పేసి ఎలా ఉండాలి, బద్ధకం లేకుండా ఉండడం వల్ల మనకి వచ్చే ఆదాయం బెనిఫిట్ అన్నీ నేను వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్. బద్ధకం పెట్టుకున్నామంటే ఏ పని కూడా చేయలేమండి. అంతే కదా అండి. మనం ఎంత హుషారుగా పని చేసుకుంటామో మనకు అంత ఆదాయం ఉంటుంది, అంత వృద్ధి అనేది ఉంటుంది, అంత పలుకుబడి అనేది ఉంటుంది. సమయం అనేది చాలా విలువైనదండి. పదే పదే చెప్తున్నానండి, సమయాన్ని కేటాయించండి, వృధా చేసుకోవద్దండి ప్లీజ్ అండి. సమయం అనేది చాలా వేస్ట్ చేయొద్దు, అందుకే చెప్తున్నానండి. పోయిన సమయం అనేది మనకి ఎప్పటికీ తిరిగి రాదండి. చూడండి నేను ఇట్లా మెడపీస్ అనేది ఇట్లా వేసుకున్నాను కదండి, దాన్ని మళ్ళీ చేశానండి. మళ్ళించిన తర్వాత ఏమంటే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. సింగిల్లో వస్తూ ఉంది చూడండి స్టిచ్చింగ్ అనేది. దాన్ని ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ దానిపైన ఏం చేస్తాను, డబుల్ స్టిచ్చింగ్ అనేది ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవడం ఫిట్గా ఉండిపోతుందండి. ఎలాంటి పీస్ అనేది మనకి బయట కనిపించదు, చాలా ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. నేను చూపించాను చూడండి, కటింగ్ వీడియో పెట్టాను చూడండి మన ఛానల్లో. ఓకేనా. ప్లీజ్ అండి మళ్ళీ చెప్తున్నాను, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పూర్తిగా చూసారంటే మీకు చాలా అర్థమవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు సింగిల్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను కదండి, అలానే మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది పక్కనే కొద్దిగా రాని చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుందండి. కత్తిరి కనిపించలేదండి, నోటితో కట్ చేస్తాను నేను. చూడండి ఇంకేం చేస్తానండి, వీడియోలో ఉన్నాను, ఇంకా లేకుండా అయితే నోటితో కట్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ చూడండి డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా నాకు. అందుకే చెప్తున్నానండి, బద్ధకం అనేది మన శత్రువే బద్ధకం అండి. ఫస్ట్ మనం బద్ధకాన్ని తగ్గించామంటే దానికి మించిన ఇది ఏది ఉండదండి. మనకి శత్రువుగా మారేది మన బద్ధకమే అండి. ఓకేనండి. నేను కూడా చాలా అనుభవించి ఫేస్ చేసి నేను చెప్తున్నానండి. ఇప్పుడైతే మాత్రం పర్లేదండి. బ్లౌజెస్ ఒక్కొక్కసారి నేను కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, ఒక్కొక్కసారి బద్ధకం అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ మోటార్ అనేది వచ్చేసింది కదండి, చాలా ఇంట్రెస్ట్గానే అనిపిస్తూ ఉంది. నాకైతే మాత్రం చాలా యూజ్ఫుల్ అనిపిస్తూ ఉంది. బద్ధకం అనేది రాలేదండి. చూడండి రౌండ్ షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో చూడండి, ఎలాంటి రిమార్క్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది.